నేను జర్నీ చేస్తుంటే ఫోన్ చేసి గురూజీ మా ఫ్రెండ్ నన్ను చర్చికి రమ్మన్నాడు, రేపు సండే అన్నాడు. నేనేం చెప్పాలి? పోద్దని చెప్పాలి, కానీ నేను చెప్పలే. వెళ్ళు అన్నా. వాడు ఇలా మొహం పెట్టాడు. మీరు అన్నాడు. తప్పేంటి? సండే వెళ్ళు, వాడు పిలిచింది సండే కదా. సండేకి ముందు రోజు ఏమొస్తుంది? సాటర్డే. మన గుడికి పిలువు అన్న. వాడు రాడు కదా, మనం పోవుగా. అంతే సింపుల్. మీ ఊరికి మా ఊరు ఎంతో, మీ ఊరికి మా ఊరు అంతే. ఐ కాల్ యూ అండి, టిల్ యూ కాల్ మీ అండి. ఇఫ్ యూ సేరా అది సేపోరా నాట్ రారా. నువ్వు రిజెక్ట్ చేయొద్దు. అట్లే ఎవరైనా బైబిల్ తెస్తే తీసుకోండి, గొడవ పెట్టకండి. చిన్న కార్డీ భయ్య, నువ్వు కార్డీ లేకపోతే ఒక పండు తీసుకో, పువ్వు తీసుకో. పువ్వు ఉందా? నవ్వు, ఇవ్వు, పువ్వు విత్ లవ్. ఇదేం కాదు కోట్ల కాదు, ఇదేం కోట్ల రెడీగా ఉంది. వాడు పేపర్ ఇచ్చాడు, మా పార్టీలో చేరండి, మా మతంలో చేరండి, మా వాడిని నమ్మండి, మీకు ఉన్నది అమ్మండి, ఏదో ఉంటుంది కదా. మీది ఒక ఇష్యూ మీద ఫైట్ తీసుకోండి స్వామి. గోల్డ్ ఇష్యూలు మనం బట్ సింగిల్ ఇష్యూ ఐ అగ్రీ. ఇప్పుడు మీరు వాడు పేపర్ ఇచ్చాడండి, మా వాడిని నమ్మండి అని. పేపర్ తీసుకో, ఇక్కడ పెట్టు. థ్యాంక్ యూ సార్, వాట్స్ యువర్ నేమ్ సార్? మాణిక్యం, మట్లో మాణిక్యం, లవ్ అని పువ్వు ఇచ్చే ముందు ఏం చేయాలి? గోవిందా అందరూ చెప్పండి, గోవిందా. కానీ గొర్రె గోవిందా అని పేరు, గోవిందా అది గొర్రె. మొన్న ఏలియా అని గొర్రె ఫోన్ చేశాడు వరంగల్ నుంచి. ఒక రాత్రి 1 గంట టైం చేశాడు నాతో, ఒక అరగంట పైన వాదన చేశాడు. సార్ ప్రైజ్ ద లార్డ్ అని నేను చెప్తున్నాను, మీరు చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, జై శ్రీరామ్ చెప్పండి. అవి అక్షరాలు ఇవి అక్షరాలేగా. అంటే ఎంత మూర్ఖత్వం చూడండి. ఇప్పుడు అక్షరాలే కదనా. మీ పేరేంటి? మీ పేరేంటి? భూషణ్. మీ పేరేంటి? రెడ్డి. మీ పేరు? ఇవన్నీ వర్డ్సే కదా, అక్షరాలు కదా సార్. అక్షరాల కోసం ఎందుకు సార్ మనుషుల్ని మనం విభేదించడం? అంటే వాడి మతం వాడి మస్తకాన్ని ఎలా దిగజారుతుందో చూడండి. ఇక్కడ ఎంతమంది ఉన్నాడు? దాదాపు 15 మంది ఉన్నాం. దేవుడు ఉన్నాడనే కదా చెప్పేది. ముస్లిం కూడా దేవుడు ఉన్నాడని చెప్తున్నాడుగా, క్రిస్టియన్ దేవుడు ఉన్నాడని చెప్తున్నాడుగా. కాబట్టి మనం అంతా హ్యాపీగా ఉండొచ్చు కదా. మరి గొడవ ఎందుకు వచ్చింది? మీరు గమనించండి, ఏ హిందూ అయినా ఇలా 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 ప్రేయర్ చేయడానికి ఇలా చెప్పమంటే రెడీగా ఉంటాడు, పెద్ద ఫీల్ అవడు. బండి మీద వెళ్తున్నప్పుడు ఏం చేస్తారు మన పిల్లలు అంటుంటారా? అంటే మనకి హెజిటేట్ అవ్వం. నిన్న ఎవరో ఎమ్మెల్యే ఒక ఆయన, అసదుద్దీన్ ఓవైసీకి నేను సవాల్ చేస్తున్నా, నువ్వు చెప్పినట్టు నేను కల్మా చేస్తా, నువ్వు చెప్పినట్టు నేను కల్మా చేస్తా అని చదివేశాడు కల్మా. నువ్వు శ్రీరామ్ జయరామ్ జయరామ్ చెప్పు, నీకు గొడవే ఉంది. మనం ఉండే దునియాలో కొన్ని రోజులే కదా, 60 70 50 బై. కాబట్టి దేవుడు లేడని చెప్పట్లేదు, గొడవ పడ్డాను. దేవుడు ఉన్నాడు. నేను రామ అంటున్నా 2 అక్షరాలు, నువ్వు అల్లా అంటున్నావు 2 అక్షరాలు, అని యేసు అంటున్నావు 2 అక్షరాలు. నాకు కిరణ్ ఎట్లా శత్రువు అవుతాడు? కిరణ్ నేను ఎట్లా శత్రువు అవుతాను? కిరణ్ దయట్లా చేయలేగి కిరణ్ డిఎన్ఏ నాది డిఎన్ఏ సేమ్ ఉంటుందా ఉండదా? వేరే ఏముండదు కదా. ఇక్కడ తెలుగుడేనా ఆయన? తెలుగు హిందీ తెలుగా? కిరణ్ మీ నాన్నగారి పేరు ఏంటి? కిరణ్ మీ నాన్నగారి పేరు జస్ట్ కంప్లీట్ గా ప్రసాదాలు తింటాడు, కంప్లీట్ గుడికి పోతాడు. అంటే విషయం ఎక్కలేదు, అదే అతను మూర్ఖుడు కాదు, అర్థమైందా? కిరణ్ ఈ నాట్ ఫూల్. నేనేమంటా అంటే మతం మారితే గతం మారుతుందా? ఇంటి పేరు లేకుండా జీవించగలరా? స్వామి నాకు డౌట్ మూర్ఖత్వంతో ఉండద్దు. అది మన దాంట్లో లోపాలని ముందు మనం చదువుకుందాం. విల్ వర్క్ ఫర్ ఇట్. వెరీ హ్యాపీ నాన్న. అందరూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హరే కృష్ణ. నాన్న ఏం పేరు? రాజే. నాన్న ఎక్కడి నుంచి? ఫిన్లాండ్. నాన్న
ప్రచారం చేస్తూ ఉంటారు, అక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఈ ఫ్యాన్ కట్టేస్తే వాసి ఫ్యాన్ అంటే కదా కానీ ఈ మధ్య ఎక్కువ ఇదైపోయిందండి. ఫిన్లాండ్ లో ఆయన అడిగేది కాదు 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 ఇక్కడే ఇక్కడ ఆయన అక్కడే అక్కడ కాదు ఇక్కడే యేసు అష్టోత్తరం, యేసు సుప్రభాతం, యేసు సూర్య నమస్కారం. మీ పేరేంటి? జ్యోతి స్వరూప్ గారు. ఎప్పుడైనా అస్తిత్వం లేనివాడు ఇంకో దాన్ని కాపీ కొడతాడు. మీకు అర్థమైందా? వాళ్ళకి చెప్పుకోవడానికి ఏమీ లేక, వాళ్ళ దాంట్లో ఇంకా విస్తరించడానికి ఏమీ లేక, మీరు ఎక్కడో ఏదో విషయం వద్దు. ఇక్కడ సికింద్రాబాద్లో ఓ చర్చ్ ఉంది, అక్కడ పెద్ద ధ్వజస్తంభం ఉంది, పెద్ద ధ్వజస్తంభం. ఇదేదో అయింది అనుకుంటా, ఏదో అయింది. ఏమంటాను స్వామి, ముందు మనం ఫైట్ చేద్దాం. ఇప్పుడు ఆటోమేటిక్ వాళ్ళకి ఏం చేయాలో తోచక రహదారి మాత, వేళంగిణి మాత, ఆరోగ్య మాత, నిత్య సహాయ మాత, రహదారి మాత, ఇంకే పిచ్చి పిచ్చివి ఏవో పెట్టుకుని గోదావరి మాత, రకరకాలుగా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మతాన్ని అమ్మడం, వాళ్ళ మతాన్ని నమ్మడం వాళ్ళ జీవితం. కాబట్టి వాళ్ళకి అస్తిత్వం లేదు. అందుకని ఆధ్యాత్మికత పేరు మీద ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. మనం మన వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం ద్వారా ఈ దరిద్రం నుంచి తప్పించుకోవచ్చు. మనం భౌతికత చదవాలి, మనం రామాయణం చదవాలి, మనం భాగవతం చదవాలి, మన ధర్మాన్ని మనం ఆచరించాలి. ఆటోమేటిక్గా ప్రపంచం అంతా బాగుంటుంది. ఇప్పుడు సౌదీ అరేబియాలో రేపు ఫిబ్రవరి 2వ తేదీకు ఇనాగ్రేషన్ ఉంది. రేపు ఒక 4-5 డేస్లో అబుదాబిలో పెద్ద గుడి, ముస్లిం కంట్రీలో పెద్ద గుడి వస్తుంది. ఎందుకు వస్తుంది? వాళ్ళలో మార్పు వస్తుంది. ఇంకా మార్పు రావాల్సింది అక్కడ. ప్రాక్టికల్ మనం వెళ్ళాం కావాలంటే వాస్తవ పరిస్థితి అక్కడ చెప్తా. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్ బిజినెస్. నేను వెళ్తా ఉంటాను 3 months ఒకసారి. మీకు అక్కడ ఒక బిజినెస్ రూపంలో ఈ గుళ్ళను తయారు చేస్తారు. మనం బయటకు చెప్తున్నాం వాస్తవ పరిస్థితి. వాళ్ళు మీకు వాస్తవ పరిస్థితిని చూపిస్తారు. కానీ ముస్లిం కంట్రీలో పర్మిషన్ వచ్చి గుడి రావడం అనేది ఒక శుభకరమే కదా. మీకు రియాలిటీ కొంత మార్పు ఉంది కదా. 100% దాన్ని ఎగ్రేస్. కానీ ఇప్పుడు ఏదో రూపంలో ముందు మొదలైంది కదా. ఇప్పుడు ఒకప్పటి మూర్ఖత్వంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కడో అబుదాబిలో పెద్ద గుడి కట్టారు. కాదు నేను పెద్ద గుడి కట్టారు అక్కడ, వెరీ గుడ్. ఇప్పుడు పాత బస్తీలో రేపు మార్నింగ్ భజనకి వెళ్దాం. పొట్టేటు రఘుపతి రాఘవ రాజారాం హరే రామ్ హరే కృష్ణ సీత వెళ్దాం. ఇది ఇండియా, హిందూ దేశం. ఇక్కడే మనం ఓ పార్ట్లో భజన చేయడానికి వెళ్ళలేకపోతే మనం ఎక్కడున్నట్టు? అవును కదా. కాబట్టి ఒక్కటే నాన్న వెళ్ళాలి. అవును 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 బాగుంటుంది. నైవేద్యం చూడండి, ఫిన్లాండ్లో ఉండి మా శివలాగా బొట్టు పెట్టుకుని వెళ్తాడు ఆయన. ఇండియాలో ఉండి మన వాళ్ళకి అంటే ఏం లేదు నాన్న. జ్యోతిస్వరూపు విషయం ఏంటంటే, ఏదైనా వాడి మనసుకు పడితే వాడు ఆ మార్గంలో వెళ్తాడు. మనకి చెడు ఎక్కడ జరిగిందంటే స్కూలింగ్లో జరిగింది. స్కూల్లో ఏమవుతుంది? బొట్టు తీయమంటాడు, గాజులు తీయమంటాడు. వాడు మనం బాగా చదువు వస్తుందనే ఉద్దేశంతో గొర్రె స్కూల్లో చేర్పిస్తాం. కాబట్టి మనం స్పిరిచువల్గా బాగుండాలి. రాజ్యాంగం తప్పు. నువ్వు స్కూల్ ఎవడ పెట్టద్దు అన్నాడు. స్కూల్ పెట్టు. ఒక్క విషయం ఏదో చెప్తాను, గుర్తుపెట్టుకో. సుప్రీంకోర్టు కొన్ని విషయాలు తెచ్చేది.
ముస్లింలకు సంబంధించిన విషయాలు. హిందువుల విషయంలో వేలు కాలు ముక్కు అన్ని పెట్టేసి ఇది మన ఆ, రాజ్యాంగమే కదా. వేలు కాలు ముక్కు పెట్టేసి అయ్యప్ప స్వామి విషయంలో పర్మిషన్ ఇచ్చింది. మసీదుల్లో ఏమో ఎందుకు మాట్లాడదు? ఇక్కడ ఒకటేమన్నారు గుర్తుపెట్టుకో, అది సుప్రీం కోర్ట్ అయినా పిఎం అయినా సీఎం అయినా కర్ర నోడితే బర్రె. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఎదగండి, మీరు పెరగండి, అన్ని బాగుపడతాయి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీరు ఒక స్టాండ్ మీద కన్సర్న్ తీసుకోండి. రైట్.